సిజెంటా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని టెరిటరీ మేనేజర్ పోతివేడి సతీష్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లిలో కలాల గణపతిరెడ్డి అనే యువ రైతు తన వ్యవసాయ భూమిలో వేసిన సిజెంటా NK 7884 మొక్కజొన్న పంటలో క్షేత్ర ప్రదర్శనను పెద్ద ఎత్తున నిర్వహించారు. సిజెంటా NK 7884 మొక్కజొన్న రకం సమానమైన కంకులు, అధిక బరువైన గింజలతో అధిక దిగుబడి, ఎటువంటి తెగులు లేకుండా రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుందని అన్నారు. అదేవిధంగా పురుగు తాకిడి లేకుండా ఎకరానికి 48 క్వింటాల అధిక దిగుబడి వస్తుందని టెరిటరీ మేనేజర్ సతీష్ అన్నారు. ఈ మొక్కజొన్నని ఏసంగి కాలంలో వేసుకోవచ్చని తెలిపారు. వానాకాలంలో S6668 ప్లస్ NK 6802 రకం విత్తనాలు వేసుకోవచ్చని తెలిపారు. రైతు గణపతిరెడ్డి మాట్లాడుతూ పంట దిగుబడిని మిగతా రైతులకు వివరించారు. ఆర్గనైజర్ గుండెల్లి రాజు రైతులకు అర్థమయ్యే విధంగా కంకులతో చిత్రపటాలు వేసి వివరించారు. అనంతరం గణపతిరెడ్డిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ జయవీర సత్యనారాయణ, డీలర్ తిరుమల సీడ్స్ రామకృష్ణ, రైతులు ఏనుగు అభిలాష్ రెడ్డి, నర తిరుపతి రెడ్డి, గంధం నారాయణ, గంధం రాములు, తాడం వెంకటేష్, తిరుపతి రెడ్డి, అమరేందర్ రెడ్డితో పాటు భోగంపాడు, సీతంపేట, మర్రివానిపల్లి, బంజరపల్లి గ్రామ రైతులతో పాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. పేరు సతీష్. నేను సింజెంటా కంపెనీలో టెరిటరీ మేనేజర్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తానికి నేను సింజెంటా కంపెనీలో జాబ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు మర్రివానిపల్లి విలేజ్ ఇల్లంతకుంట మండల్ కరీంనగర్ జిల్లా. ఈరోజు మనం ఇక్కడికి 7884 అనేది రబీకి అనుకూలమైన వెరైటీ. ఆ రబీ అనుకూలమైన వెరైటీకి ఈరోజు క్షేత్ర ప్రదర్శన అనేది మనం ఇక్కడ మర్రివానిపల్లి విలేజ్లో గణపతి రెడ్డి అనే ఫార్మర్ తోటలో మనం సందర్శించినాము. ఈరోజు చాలామంది ఫార్మర్స్ వచ్చి లైవ్గా మేము కాప్స్ కానీ ఏ విధంగా వచ్చింది, ఈల్డ్ పర్సంటేజ్ కానీ ఎంతవరకు మనం ఈల్డ్ వచ్చే దిగుబడి ఎంతవరకు వస్తుంది అనేది మనం ఆశిస్తున్నాం అనేది ఆల్రెడీ ఫార్మర్లు అందరూ లైవ్గా చూశారు. కాబట్టి ఒకసారి మేము చెప్పేది ఏంటంటే సింజెంటా అనేది ఈ రబీ హైబ్రిడ్ అనేది మేజర్గా 7884 చాలా అనుకూలమైన వెరైటీ. ఈ ఏరియాలో చాలామంది 45 క్వింటాలు 50 క్వింటాల దిగుబడి చాలామంది ఫార్మర్స్కి వచ్చింది. సేమ్ ఫార్మర్ కూడా వేసిండు. ఫార్మర్ యొక్క ఈ రబీకి 7884 చాలా అనుకూలమైనది. విల్ట్ అనేది తట్టుకుంటుంది. దాదాపు ఈ విల్ట్ భూములన్నీ వీళ్ళు ఫార్మర్స్ వేసారు. మ్యాక్సిమం 35 నుంచి 40 క్వింటాల దిగుబడి ఓన్లీ విల్ట్ వచ్చే భూములను వేసారు. 40 క్వింటాలు మంచి భూములలో దాదాపు 48 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి వానాకాలం వచ్చేసరికి మనకు 6668 ప్లస్ 6802 అనేది అనుకూలమైన వెరైటీలు. 6802 అండ్ 6668 ప్లస్ అది కూడా ఫటన్ జోడి కెమికల్తో మేమే కల్పిస్తాం. కాబట్టి పురుగు అనేది చాలా తక్కువ తాకిడి ఉంటుంది. ఈల్డింగ్ అనేది కూడా వానాకాలంలో దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది. చాలామంది రైతులు నెక్స్ట్ మీరు వేస్తారని భావిస్తున్నాను. మా ఫార్మ్ నా పేరు కలాల గణపతి రెడ్డి, గ్రామం మర్రివానిపల్లె, మండల్ ఇల్లంతకుంట, జిల్లా కరీంనగర్. నేను NK వాళ్ళది 7884 పెట్టాను. మా హైబ్రిడ్ విత్తనము చాలా బాగుంది. ఆ వెరైటీ పురుగు తాకిడికైనా విల్టుకైనా ఏ వెరైటీ దేనికైనా తట్టుకుంది. దిగుబడి విషయంలో సుతా చాలా బాగుంది. లేబర్ తీయడానికి సుతా విరగడం అలాగే విరిగింది వెరైటీ. పురుగు చాలా కంట్రోలు. నేను పెరటి పెట్టిన తర్వాత ఒక 20-25 రోజులకు ఒకసారి డెలిగేట్ కొట్టాను. ఆ తర్వాత ఒకసారి గోయిల్ వేసాను. నేను ఆ తర్వాత దానికి ఏం మందు సుతా ఏది స్ప్రే చేయలేదు. చాలా బాగుంది వెరైటీ. మంచి పంట దిగుబడి సుతా చాలా బాగా వస్తుంది. నమస్కారం, నా పేరు రామకృష్ణ. మాది ఇల్లంతకుంటలో ఫర్టిలైజర్ షాపు డీలర్ను నేను. ఈ సంవత్సరం సింజెంటా కంపెనీ వాళ్ళ 7884 చాలామంది ఫార్మర్స్ పెట్టారు. అందులో ఇప్పుడు మనం మర్రివానిపల్లె కలాల గణపతి అన్న ఫీల్డ్లో ఉన్నాము. ఫార్మర్స్ ఈ వెరైటీ అందరు పెట్టుకోవచ్చు. మంచి వెరైటీ, అధిక దిగుబడి వస్తుంది. తర్వాత పురుగు తట్టుకుంటుంది, విల్ట్ తట్టుకుంటుంది. ఫార్మర్కి మంచి అనుగుణమైన ఈల్డింగ్ ఎక్కువ వచ్చే వెరైటీ. అందరు ఫార్మర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫీల్డ్ కూడా చూసినాము, చాలా బాగుంది. వానాకాలం సీజన్కి ఫార్మర్స్ 6668 ప్లస్ వెరైటీ చాలా బాగుంటుంది. 6802 వెరైటీ కూడా చాలా బాగుంటుంది. ఫార్మర్స్ వానాకాలం పెట్టుకునే రకాలలో బాగుంటుంది. అది వానాకాలం ఫార్మర్స్ అందరు పెట్టుకోవచ్చు. క్లాస్ పెట్టరు అందరూ 33 ఉంటే 234 ఉన్నాయి. అంటే దాదాపు ఇంత 9 గ్యాప్ వచ్చింది. ఇట్లా మొత్తం ఎకరాల మొత్తం చూసుకుంటే మనకు యావరేజ్ 2 నుంచి 3 క్వింటాల దిగుబడి మీకు ఇది అవుతుంది. యావరేజ్ మనకు ఆదాయం వచ్చేసరికి
ఇక్కడ విత్తన ధర 4,000 రూపాయలు పెట్టిండు అన్న ఎకరానికి, 2,000. వేరే రకం చూసుకుంటే 3,000 రూపాయలు పెట్టిండు. ఇక్కడ 1000 గ్యాప్ వచ్చింది అంతే. కానీ ఒక్క 1000 రూపాయలు ఎక్కువ పెట్టడం వల్ల దాదాపు 16,000 ఎక్కువ ఉంది. అంటే మన వెరైటీని ఎంచుకొని మన వెరైటీని కరెక్ట్ చేస్తే అంటే యావరేజ్ లాభం ఇస్తే ఒక 10,000 లాభం అయితే ఉంటుంది. అంటే ఎందుకంటే ఫీల్డ్లో మేము కూడా ఇవన్నీ ఒలిచి చూపించాలి, ఎంత శాతం ఉంది ఏంది అనేది. మన సింజెంట్ అన్ని వెరైటీలు మినిమం 85% ఖచ్చితంగా ఓన్లీ కుండనే ఉంటుంది. ఇప్పుడు ఇది ఇరిస్తే మ్యాక్సిమం గింజలు అనేటివి పొడవు ఉండి వెడల్పు ఉన్నాయి కామన్గా. బుట్ట అనేది ఇంకా డ్రై అయిన తర్వాత చాలా సన్నం ఉంటుంది. అంటే దాదాపు 100%